రాజముద్ర తెలంగాణ రాష్ట్ర గీతంలో చేస్తున్న మార్పులను తెలంగాణ విద్యార్థులుగా ఉద్యమకారులుగా తాము స్వాగతిస్తున్నామని ఉద్యమకారుడు కోట శ్రీనివాస్ తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి నాయకులతో జరిగిన సమావేశంలో కోట శ్రీనివాస్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అందరూ అణిచివేతలకు గురయ్యారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్, కేటీఆర్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. రాజముద్రని అదే విధంగా రాష్ట్ర గీతాన్ని ఇలా మార్పులు చేస్తూ ఇలా ప్రజల ముందుకు తీసుకొస్తున్న తీరును ప్రజాస్వామికంగా ఉంటుందనేది మేము ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకులుగా రేవంత్ అన్న సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ మార్పులని, ఈ పునర్నిర్మాణాన్ని మేము ఉద్యమ నాయకులుగా స్వాగతిస్తా ఉన్నాం. మీరు 10 ఏళ్ల కాలంలో తెలంగాణ అస్తిత్వాన్ని మొత్తంగా ధ్వంసం చేసిళ్ళు, ఉద్యమ చరిత్రను ధ్వంసం చేసి మీ చరిత్రనే త్యాగాల చరిత్రగా, మీ చరిత్రనే తెలంగాణ చరిత్రగా లిఖించుకున్నారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్న సారథ్యంలో ప్రజల చరిత్రను, త్యాగాల చరిత్రను, అమరుల చరిత్రను లిఖించే పనిలో పునర్నిర్మాణంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో ఇలా చర్యలు మొదలైనాయి. కాబట్టి ఇలా గందరగోళ పడుతూ, గగ్గోలు పడుతూ ఇలా వాళ్ళ రాచరిక పోకడలు పోతున్నాయి అనేటువంటి భయంలోకి వెళ్లి, ఆందోళనకి వెళ్లి ఇట్లాంటి గందరగోళ పరిస్థితి చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో, భుజంగరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ముమ్మాటికి కేసీఆర్ జైలు పోవడం కంపల్సరీ అనేది తేలిపోయింది. కాబట్టి ఇలా కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరూ జైలు పాలవుతారనేటువంటి భయంలోకి వెళ్లి, ఆందోళనకి వెళ్లి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా స్పష్టంగా కేసీఆర్ ఆదేశాల మేరకే ఎవరెవరు ఎట్లా వాళ్ళకు సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అందరినీ అధిపతులను లోపరుచుకుని ఏ రకంగానైతే వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసిలో, నిర్వీర్యం చేసిలో అవన్నీ వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి ఇలా జైలు పోతామన్న భయంలోకి వెళ్లే చర్చను పక్కదారి పట్టిస్తూ ఇలా రాష్ట్ర గీతం పైన, ఇలా అదే విధంగా రాష్ట్ర ముద్ర పైన ఇలా గందరగోళ పరిస్థితిని ప్రజల్లో లేపుతా ఉన్నారు. ఇలా రేవంత్ అన్న చేస్తున్నటువంటి చర్యల్ని మేము స్వాగతిస్తా ఉన్నాం.